అందరికీ నమస్కారము. ఈరోజు శనివారం ఉదయము వీడియో మీ ముందుకు వస్తున్నాను. మన అందరి పైన పెద్దల దీవెనలు, దేవుళ్ళ దీవెనలు ఉండాలని భగవంతుణ్ణి కోరుతున్నాను. భగవంతుని దీవెనలు తొందరగా వస్తాయంట. పెద్దల దీవెనలు రావాలంటే కొంచెం కష్టం అంట. పెద్దల దీవెనలు మనకు భగవంతుని దీవెనలు కానీ ఉండాలని మన సబ్స్క్రైబర్లకు అందరికీ కోరుతున్నాను భగవంతుణ్ణి. ఈరోజు శనివారం కదా, శనివారం ఉదయాన్నే నిద్రలేసి నా దినచర్యలన్నీ పూర్తి చేసుకున్నా. మరి అటు చూస్తుండేది కానీ తమలపాకు తీగ మాది. ఇట్లా ఉర్లీలో కొన్ని పూలు పెట్టుకున్నాను. అన్నీ ఈరోజు వెంకటరామ స్వామి కదా, కలియుగ దైవం వెంకటరామ స్వామి పూజ కదా. వెంకటరామ స్వామికి అలంకార ప్రియుడు ఆయన. బాగా అలంకరణ అంటే చాలా ఇష్టము. మనకు ఉండే దాంట్లోనే భగవంతునికి బాగా అలంకరించుకుంటే చాలా ఇష్టం ఆయనకు. వెంకటరామ స్వామి విష్ణువు లక్ష్మీనారాయణుడు అంటారు ఆ స్వామిని. ఆ స్వామికి అలంకరణ ఇష్టము. శివునికి అభిషేక ప్రియుడు ఆయన. ఆయనకు అభిషేకం ఒక్క చెమ్ము నిండా నీళ్ళు సమర్పించుకున్న ఆయన కోరికలు ఇస్తాడు. ఈయనకు అలంకారం అంటే అంత ఇష్టం. అతను స్వామిని అలంకరించి మనము అలంకరించుకొని పూజ చేస్తేనా అంత ఇష్టం. ఆమె లక్ష్మీదేవికి మనం అలంకరించి స్వామిని అలంకరించి మనము ఇల్లాలు అలంకరించుకొని దీపారాధన చేసుకుంటే అంత ఇష్టం. ఈరోజు తామర పువ్వు అవన్నీ ఉండే కదా, తులసి, తామర పువ్వు, డిసెంబరాలు, మళ్ళీ బంతి పువ్వు, ఏనుగుదొండం పువ్వు అన్నీ వేసి మాల కట్టుకున్నాను. అది స్వామికి సమర్పించినాను. ఇంకా ఇట్లా ఏనుగుదొండం పూలు ఉండే అన్నీ పెట్టేసి బాగా పూజ చేసుకున్నాను. తర్వాత మా డైనింగ్ టేబుల్ మీద మనీ ప్లాంట్ అంతా క్లీన్ చేస్తా అంటే కొమ్మిరిగిపాయ అది పెట్టినాను. మళ్ళీ శివాలయంలో చూడండి, ఏ రోజు ఆ అలంకారనే చేస్తాడు స్వామివారు. ఈరోజు చూడు కలియుగ దైవం అలంకారనే చేసినాడు. తర్వాత నేను వేసుకోండే ముగ్గులు ఇవన్నీ. మళ్ళీ తులసి కోట దగ్గర కానీ విష్ణు శంకుచక్ర నామాలు వేసుకున్నాను. మళ్ళీ గడపలో ఇటు సైడ్ అటు సైడ్గానే వేసుకున్నా. గోమాత వచ్చింది. ఈరోజు ఇవన్నీ ఉదయాన్నే చేసుకున్నాను. అప్పటికి 9 అయింది. మా వారికి టైం అయిపోతుంది అన్నాడు. ఇంకా సరే అనేసి హెల్తీగా మనము మా అవ్వకు చాలా రోజులు అవి వడలు చేసి ఇచ్చాను. మా అవ్వకు కొంచెం వడలు అంటే కొంచెం ఇష్టము. ఇంకా వేరే ఐటమ్ ఏం తిందు. వడలు, ముద్ద, మళ్ళీ కొంచెం కారము, పప్పు, రసం అంటేనే ఇష్టపడుతుంది. సరే అవ్వకు కొన్ని వడలు చేసి ఇద్దామనేసి అవ్వకు ఒక్కటి సపరేట్ శనగపిండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి అవ్వకు చేసినాను. మనకు హెల్తీగా చేసుకునేటివన్నీ చూపిస్తాను. ఇంకా ఉగ్గానిలోకి కానీ క్యారెట్, పచ్చి కొబ్బరి అవన్నీ వేసుకోవచ్చు. అవన్నీ వేసేకి నాకు టైం లేదు హెల్తీగా చేసుకునేకి. సరే అనేసి పోపు పెట్టేసి ఉగ్గాని కొంచెం పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, రాళ్ళుప్పు వేసేసి కొంచెం మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఆనియను, పోపు దినుసులు అన్నీ వేసేసి అది పోపు పెట్టేసినాను. ఈరోజు టైం అయిపోతుందని బిరిబిరగాని చూపించడం లేదు. అవన్నీ వేసేసి అది మా సైడ్ ఉగ్గాని అంటారు దాన్ని. రాయలసీమలో ఫేమస్ ఉగ్గాని వడ అంటే. అట్లా చేసేసినాను అవ్వకును మా వారికి అది. ఇంకా నేనైతే కొత్తిమీర జ్యూసు మా వారు వాటర్ మిలాన్ తెచ్చిండే ముందు రోజు. సగం తినింటిమి, సగం ఫ్రిడ్జ్లో పెట్టేసింటి. మర్నాడు ప్రొద్దునే లేస్తానే బయట పెట్టేసినాను. నేను టిఫిన్ అది తినేసినాను. ఇంకా అది వచ్చేసి అవ్వకు చెప్తేనే అవన్నీ అవి కలిపిన శనగపిండి చిన్న గిన్నెలో అది అవ్వకు. దాంట్లో వచ్చేసేసి క్యాబేజు, ఆనియన్స్, మళ్ళీ 3 రకాల ఆకుకూరలు, కొత్తిమీర, కరేపాకు, కొంచెము జొన్న పిండి, కొంచెం గోధుమ పిండి, కొంచెం లైట్గా శనగపిండి. నేను తినకూడదు, ఎక్కువ తింటే పెయిన్స్ వస్తాయేమో అని భయమై కొంచెం లైట్గా అవి వేసేసి అవి వడలు వేసేస్తాను. అది నాకు మా వారికి. మా అవ్వ అట్లాంటివన్నీ తినదు. ఇంకొంచెం వాముగానే వేసినాను. అట్లాంటివన్నీ అస్సలు ఇష్టపడదు. నాకు వద్దమ్మా తల్లి నేను తిన్ను అంటుంది. అందుకు అవ్వకు ఎప్పుడన్నా చేయని కొంచెం అట్లా సపరేట్ చేస్తాను. ఇంకా కొంచెం ఉప్పు, సాల్ట్ వేసినాను. ఉప్పు వేస్తే ఇంకా కరగదు కదా, అందుకు సాల్ట్ వేసిన. అది చూడండి వాము అవన్నీ
ముందే ఆ పిండిలో అన్నీ కలిపేసుకున్నాను. ఇప్పుడు చెప్పే టైం లేదనేసి చూపించేకి మీకు అన్నీ చెప్పినానే. మెజర్మెంట్లు అన్నీ అవే. పిండ్లు ఏవైనా వేసుకోవచ్చు. మనము వడలు తినాలని మనకు అనిపిస్తుంది, కానీ హెల్తీగా తినాలనేసి ఇలా ఇలా చేస్తాను నేను. ఎప్పుడన్నా వడలు తినాలనిపించినప్పుడు ఇది చేస్తాను. డ్యూటీలకు టైం అయ్యే వాళ్ళు ఉగ్గాని వడ ఇది చేసేసుకొని ఆ వడలు వేసుకుంటాం కదా, అవి కొంచెము పక్కన పెట్టేసుకొని కొంచెం రైస్ చేసేసుకొని అవి వడలు ఉంటాయి కదా, అది మళ్ళీ పోపు పెట్టుకునేది. ఆనియన్ వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి దానికి. మళ్ళీ అల్లం వెల్లుల్లి ఎక్కువ, అల్లం కొంచెము, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసి ఈ వడలు వేస్తామే మనము, ఆ పిండ్లన్నీ కలిపిండే వడలు అవి వేసేసి కొంచెము కారము, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, మిరియాల పౌడర్ వేసేసి రైస్ వేసేసినామనుకో, కొంచెం ఆనియన్ కట్ చేసి ఇచ్చేసినామనుకో లంచ్ క్యారీర్ కానీ రెడీ అవుతుంది. కొంచెం మజ్జిగ కలిపి బాటిల్లో పోసి ఇచ్చేసినామనుకో అది లంచ్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చినాక మనం ఏమని చేసుకోవచ్చు. అట్లా కానీ తరం అవుతుంది. డ్యూటీలు పోయే వాళ్ళకు 2 విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. చేసుకొని చూడండి, బాగా ఆరోగ్యకరము, మనకి హెల్తీ ఫుడ్. చూడండి ఇది కొంచెం ఆయిల్ ఒకటి ఇంకా మనం చేసేటప్పుడు ఇంకా ఆయిల్ ఒకటి పట్టుకుంటుంది, ఇంకా తప్పదు మనకు కొన్ని విషయాల్లో. అందుకనేసి మేము లంచ్ కానీ ఇంకా నాకు టైం లేదు చూపించేకి. లంచ్ ఒకరోజు మళ్ళీ ఎప్పుడన్నా చేసినప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఉగ్గాని పెట్టినాను, అక్కడ ఆయిల్ పెట్టినాను, టకటక చేసేస్తాను. టైం అవుతుంది లేదంటే వెళ్తాలే వద్దులే అని మా వారు, ఏం లేదులే అయిపోతుంది 10 నిమిషాల్లో చేసేస్తాలే అనేసి నేను ఇంకా టకటక చేసేస్తాను. అట్లా అవి చేసేసే లోపల మనకు హెల్తీ ఫుడ్ లంచ్కి అవుతుంది. కొంచెం ఇంకా ఒకవేళ రైతా చేసుకున్న దాన్ని దాంట్లోకైనా తినచ్చు, మన ఇష్టం. వెజిటేబుల్స్ మళ్ళీ దాంట్లో క్యారెట్ అంట, క్యాబేజ్ అంట, రైస్ లెగ్ కానీ వడలు వేసింది కాక, ఇంకా బీన్స్, మళ్ళీ వచ్చేసి లేడీ ఫింగర్ వేసుకోవచ్చు. కొంచెం లేడీ ఫింగర్ అంటే సపరేట్ వేయించుకోవాలా. గ్రీన్ బఠానీ గ్రీన్ ఉల్లికోవులు అవన్నీ వేసుకొని రైస్ చేసుకోవచ్చు. హెల్తీగా ఉంటుంది ఫుడ్ అది, రైస్ ఐటము. ఇంకా దీంట్లోకి ఉగ్గానిలో కొంచెం నిమ్మరసం కానీ బొరుగులన్నీ తడిపి పక్కన పెట్టుకున్నా. అవ్వ కొంచెం తింటుంది, మా వారికి కొంచెం సరిపోతుంది ఇద్దరికి. ఇంకా మళ్ళీ ఆ వడలు మిగిలినాయి కదా, ఇంకా దాన్ని అట్లా చేసుకున్నాంలే అనేసి వాళ్ళు చేసుకున్నాను. అట్లా అవి అయిపోయే లోపల మనము మన తులసి కోట ఎదురుంగా నుంచి చూసినామంటేనా రామాలయం వస్తుంది. మనకు ఎదురుంగానే ఒక్క ఇళ్ళకి కానీ లేదు, చక్కగా అట్లే కనిపిస్తుంది. ఆ రామాలయము పూర్వీకులు ఎప్పుడు కట్టినారో ఎవ్వరికీ తెలియదు. ఆ రామాలయం కట్టినప్పుడు ఎవ్వరే కానీ లేరు, ఇప్పటికి ఎవరు లేరు, కానీ ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకు నిత్యం ఒక పెద్దమ్మ దీపారాధన చేస్తుంది. బాగా పూలు పెట్టి దీపారాధన చేస్తుంది. ఎవరో ఒకరు పూలు, పండ్లు, దీపారాధనకు నూనె, వీధిలో వాళ్ళమే అందరూ ఎవరో ఒకరు నూనె అయిపోయే లోపల నూనె ఇస్తారు. అలా మా ఇంటి ఎదురుగా ఉంది. మా ఇంటి దగ్గర హనుమాన్ గుడి ఉంది, ఇంకా గంగమ్మ గుడి ఉంది, భైరవుడు ఉన్నాడు. మీకు ఒక్కొక్కసారి శివాలయం మీకు అయితే చూపిస్తా అన్నాను కదా, ఒక్కొక్కటి ఒక్క రోజు చూస్తాం. మాకు చుట్టూ దేవుళ్ళే ఉన్నారు. ఇంకా లేచి బయటకు వస్తానే దీపం వెలుగుతూ ఉంటుంది. ఇట్లా చూసి నమస్కారం పెట్టుకోవచ్చు. ప్రతిరోజు బయటకు వస్తానే రామ మందిరం అంటారో అది గుడి అంటారో, నాకైతే భజన మందిరం అంటారో కానీ నాకు సరిగ్గా తెలియదు. ఆ పెద్దమ్మకు పాపం కాళ్ళు నొస్తాయి, అయినా డైలీ పెడతాం. ఆ పెద్దమ్మకు వీలు లేనప్పుడు ఎవరో ఒకరు వీధిలో వాళ్ళు పెడతాము. అందరూ పెడతారు. అందరూ ఆ పెద్దమ్మనే ఎక్కువ శాతం పెడుతుంది. ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు ఎవరన్నా పెడతారు. ఆ పెద్దమ్మను దేవాలయము చూపిస్తాను. రాతితో కట్టినారు, మట్టిది అది. పురాతనమైన అసలు ఎప్పుడు కట్టినారో కానీ ఎవ్వరికీ తెలియదంట. అట్లా చోట ఉన్నాం, అది మా భాగ్యమేనేమో అనిపిస్తుంది మాకు. భగవంతుడు ఇచ్చిన వరమేమో అని అందరం అనుకుంటాం మేము. అంత ఊరికే మళ్ళీ శ్రీరామనవమికి వచ్చేసి పానకము, పన్నీరు అవన్నీ పెట్టి ఆకు పూజ కట్టి స్వామికి బాగా అలంకరించుకొని బాగా పూజ చేసుకుంటాం. అందరూ వీధిలో అందరూ కలుస్తాం మేము.
బాగా మా వీధిలో బాగా కన్నుల పండుగగా ఉంటాయి. ఏ పండగ చేసినబ్బా మీ వీధిలో ఎంత బాగుంది అంటారు. అంత బాగుంది ఉంటుంది. రాబోయే వీడియోలో మీకు అన్నీ చూపిస్తా, పండగలు అన్నీ చూపిస్తాను. అన్నీ ఉంటాయి మాకు ఇక్కడ దగ్గరే. ఇంకొంచెం ఇంకా వేరే పక్కన వీధిలోనే హనుమాన్ గుడి ఉంది. అది కానీ చాలా బాగుంది హనుమంతుని దేవాలయము. మళ్ళీ ఇక్కడ గంగమ్మ అమ్మవారు అని ఉంది, అక్కడే భైరవుడు కానీ ఉన్నారు. వాళ్ళని కానీ ఒకరోజు చూపిస్తా మీకు. మాకు అన్నీ జరుగుతాయి, ఏదో ఒకటి విశేషంగా జరుగుతుంది. శివరాత్రి ఇంకా జరుగుతుంది, ఏర్పాట్లు జరుగుతున్నాయి, అది కానీ మీకు చూపిస్తాను. మళ్ళీ ఇంకా అవ్వకు వచ్చేసి ఇంకా అది శనగపిండి అదంతా తయారు చేసుకున్నా కదా, దాంట్లోకి ఏం లేదు, ఉత్త ఆనియన్, శనగపిండి, కొంచెం పచ్చిమిర్చి కానీ ఇలా కొంచెం కారంగా తింటుంది అవ్వ, కొంచెం కొత్తిమీర, అంతే, ఇంకేమేను. కొంచెం అవ్వ కొంచెం బీపీ ఎక్కువ ఉంది, కొంచెం సాల్ట్ వేస్తాను, లైట్గానే వేస్తా. అవ్వ ఏమో వేయి అంటుంది కానీ నేను లైట్గా వేస్తాను. అవ్వ చేస్తేనే బాగా తింటుంది, ఏం కాదులే నాకు అంటుంది, తింటుంది పాపము. మా అవ్వకు అట్లా ఉప్పు కారం తినాలంటే ఇష్టము. బీపీ ఉందనేసి పెట్టాం. మా వారు బీపీ ఉంది పెట్టద్దు అంటారు. ఎప్పుడో రోజు తింటుంది, మేము చేసేటివి రోజు కానీ తిందు మా అవ్వ పాపము. ఈరోజు ఎట్లో తినింది, వడలంటే తింటుంది అనేసి పంపించినాను. రోజు కానీ తిందు మా అవ్వ. మా అవ్వ అంతా ముద్ద చట్నీ బాగా ఘాటుగా చేసుకుంటుంది, తింటుంది. ఆ వడలు అవ్వ కోసం ఫస్ట్ వేసేసి ఇంకా ఆకలి అవుతా ఉంటుంది అనేసి ఫస్ట్ అవ్వకు పంపించేసినాను. అవ్వకు పెట్టొచ్చే లోపల మా వారు పోయి పెట్టేసి వచ్చా. మా వారు పెట్టేసే లోపల ఇంకా మా వారికి చేసేసి పంపించేసినాను. ఇంకా పంపించేసి అప్పటికి మా వారు పోయాలకి 10 అయింది. 10 తర్వాత ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా వంటకి రెడీ చేసుకోవాలి. వంటకి ఇంకా ఇవి వడలు వేసేస్తాను కదా, వడలు ఉన్నాయి. ఇంకా అన్ని వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నాను. దీనికి దానికి ఏమన్నా ఇంకా సెట్ అవుతుందిలే కొంచెం అనేసి ఇంకా అంతే అవ్వ తినేది. అవి కానీ ఇంకా 2-3 వడలు ఉంటాయి. మేము పోయినప్పుడు ఎవరైనా పిల్లలు వస్తారు కదా, అవ్వని మాట్లాడిచ్చేకి వచ్చినప్పుడు అవ్వ ఇస్తుంది. ఇంక మా వారిని అవి ఇచ్చేసి రమ్మన్నాను. అంత లోపల ఇంకో ఇట్లా వేస్తాను. ఇవి కొంచెం పిండిలు ఎక్కువ వేసింటాం కదా, కొంచెం నల్లగా కలర్ వస్తుంది, కానీ కొంచెం సిమ్లోనే పెట్టుకొని నిదానంగా చేసుకోవాలి. అంతలోనే వచ్చేసి అవి రాగులు, జొన్నలు, ఉద్దిబ్యాళ్ళు, కొన్ని బియ్యం వేసినాను, సద్దలు కొన్ని వేసేసి మెంతులు వేసి నానబెట్టేసిన, నైట్ నానబెట్టేసిన. ఇంకా అవి గ్రైండ్ చేసేస్తే నైట్కి టిఫిన్కి అవుతాయి అనేసి గ్రైండ్ చేసి పిండి అట్లా. ఇప్పుడైతే మిల్లెట్ దోశ అంటారంట, ఏమో నాకు తెలియదు. నేనైతే జొన్న దోశ, అన్ని గింజలన్నీ చిరుధాన్యాలు వేసుకొని చేసుకుంటాను. ఇంకా వచ్చేసి కొర్రలు సాములుగానే వేస్తాను. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా వేడి అవుతుంది. మా వారు బయటికి పోతా అంటారు, ఎందుకులే వేడి అనేసి అవి తగ్గించేసిన. ఊరికే చిన్న గ్లాస్ వేస్తా బియ్యం, రైస్, అంతే. ఇట్లే మేము వేసుకునేది. ఇంకా ఎప్పుడన్నా అవ్వ ఈ దోశ కానీ తిందు. మామూలు బియ్యమును ఉద్దిబ్యాళ్ళు వేసి నానబెట్టి అవ్వకొక్కటి చిన్న గ్లాస్ ఆడిచ్చి ఇస్తాను. అవ్వకు నచ్చినప్పుడు దోశ వేసుకుంటుంది. లేకుంటే అవ్వ ఇట్లాంటివన్నీ తిందు. నేను తిన్నమ్మ నాకు ఇట్లాంటివి వద్దంటుంది. ఇట్లా దోశ కానీ తిందు. మీకు రేపు వచ్చేసి ఆ దోశ వేసే విధానంగా చూపిస్తా, బాగా వేస్తుంది. ఏమంటే ఇవి కొంచెం నాన్ స్టిక్ పెనాల మీద అన్నా వేసుకోవాలా, లేదంటే బాగున్నాయి పెనాలు అనుకుంటే ఎందుకులే అంత సాహసం అనేసి నేను నాన్ స్టిక్ పెను మీద వేస్తాను. ఎంతసేపు ఉన్నా ఏం తింటే బాగుంటుంది అనేసి తింటా నేను. తిని ఆరోగ్యంగా ఉండేకే చూసా. అంతా తిన్నా కానీ ఏది ఎప్పుడు నొస్తుందో తెలియదు నాకు, అట్లుంటుంది. నా ఆరోగ్యంతో పాటు మా వారు ఆరోగ్యంగానే తీసుకో. రామ మందిరం అంటే ఇదే రామ మందిరము. రామ మందిరం అంటారో ఏమంటారో, భజన మందిరం అంటారో. ఈ పెద్దమ్మే ప్రతిరోజు దీపారాధన చేస్తుంది బాగా. అసలు ఇంకో ఇట్లా రాతితోనే నిర్మించినారు. దానికి శ్రీరామనవమి రోజు అలా చేస్తాం మేము. మనము మరొక వీడియోలో కానీ కలుద్దాము. మా రాముని దయ మన అందరిపైన ఉండాల. రాముని దయ అందరిపైన ఉండాల. అందరము బాగుండాల, ప్రతి ఒక్కరము మనం.